సో పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బాగుంది బ్రేక్ఫాస్ట్ అంటే. మోస్ట్లీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. శాండ్విచ్ లాంటివి బాగానే ఉంటాయి. వచ్చేద్దాం. ఓకే, బాగుంది. ఓకే, రిసార్ట్ అయితే నాట్ బ్యాడ్. మంచిగా అయితే చాలా లోపలికి ఉంది ఇది. చాలా లోపలికంటే మీరు ఆల్మోస్ట్ నేను చెప్పినా కదా నిన్న ఒక చోట ఆపినామని, అక్కడ నుంచి 90 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చినాం మనం. సో ఈరోజు మనం వెళ్ళే ప్లేసెస్ ఉంది కదా, ఇది లిస్ట్ అనమాట. సో దాంట్లో ఐ థింక్ లేక్ చాలా ఫేమస్ అనుకుంటా. చూద్దాం ఈరోజు మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో తెలీదు. మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆడ పరిస్థితి ఎట్టుంటే ఆడ మళ్ళీ ఈ ఫాగు గీగు చీకటి గీడి ఐదు కాకముందే చీకటి పడుతుంది. అదేదో నాకైతే అర్థం కాదు. ఎంతున్నా 5 రూపాయలు మనం అంగడి ఎత్తేయాల్సిందే అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? నిన్న హోటల్ దగ్గర చూసినా నేను, ఆడు బయట బోర్డు పైన రాసిండు మేము 7:30 అంతా క్లోజ్ చేస్తామని చెప్పి. ఎందుకంటే ఆబ్వియస్లీ అయిన తర్వాత ఇంకా నీకు మూమెంట్ ఉండదు ఇక్కడ ఎవడు. ఎందుకంటే ఆ ఫుల్ చీకటి అయిపోయి ఉంటుంది, ఫాగ్ ఏం కనపడదు. మన సైట్ సీయింగ్ ఎట్లుంటుందో చూద్దాం. तो चलिए शुरू करते हैं. చూసినారా, అంత ఇంటే ఒకటే సింగిల్ రోడ్, అంతే. ఒకే రోడ్లో పోవాలి, ఒకే రోడ్లో రావాలి. ఇట్లా ఉంటాయి అంతా మొత్తం. ఇడంతా రోడ్లు మాత్రం ఏడివో అప్పటి నుంచి తిరుగుతున్నాం కదా, ఏడి పోయినా కానీ మొత్తం అంతే. ఇంతే చిన్న నేరో రోడ్లు ఉంటాయి. నేరో రోడ్లు, కర్వీ రోడ్లు. నేరో కర్వీ. మై పిల్లం ఇస్ డూయింగ్ సంథింగ్, బిజీగా ఉంది ఫోన్లో. ఇక్కడ చూసినారా, అన్ని మారుతి ఆల్టో అంతే. ఏడు చూసినా ఈ మారుతి ఆల్టో ఇస్ కింగ్ హీరో అన్నట్లు. మా ప్రవీణ్ వాళ్ళ బుడ్డోనికి ఆకలి అవుతుందంట, మధ్యలో ఆపినాం. ఏమో తీసుకుంటున్నాడు. మావాడు ఫుడ్ తినలేదంట పొద్దున. ఫుడ్ చెప్పరా, ఒకసారి ఏం కలిపిట ఫుడ్ ఏం కావాలి? కెమెరా పెడితే మాట్లాడలేదు. ఆలు భుజియా. ఫుడ్ పెట్టినప్పుడు తినరు. అక్కడ ఈ భుజియా తీసుకున్నాం కదా, ఆడిని అడిగినాం ఎంతరా అంటే, ఆడొక అర్ధ గంట ఆలోచించి తర్వాత చెప్పింది 25 రూపాయలు. ఆడు 25 రూపాయలు చెప్పనీకి అర్ధ గంట ఎందుకు తీసుకున్నా నాకైతే ఇప్పుడు అర్థం కాదు. అంటే ఇక్కడ చాలా మంది, నువ్వు ఎక్కడైనా ఈ షాపులో ఎంత అంటే ఆడు 10 నిమిషాలు లాగి తర్వాత చెప్తాడు. ఇదైతే చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక్క చోట అని కాదు, ఒక షాప్ అని కాదు, చాలా చోట్ల నేను నోటీస్ చేసింది ఇది ఏంటంటే, ఇది చిన్న దూడపిల్లల మెసేజ్ అటు తింటా కరుమ్ 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 అని భుజియా దూడపిల్ల.
కింద అక్కడ కనపడుతుంది చూడు, నీకు నేల కనపడుతుంది చూడు. సో మనం బోటింగ్కి వెళ్తాం ఇప్పుడు. సో డాకీ రివర్ అంటారంట దీన్ని. సో ఇది యాక్చువల్లీ ఇట్ కనెక్ట్స్, ఇది ఇప్పుడు రైట్ నో మనం బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నాం, బంగ్లాదేశ్ ఇండియా బార్డర్లో ఉన్నాం. స్విమ్మింగ్ వచ్చినా స్విమ్మింగ్ చేయాలి, అదంతా బంగ్లాదేశ్ అంట. వాటర్ తెచ్చినాం. సో అటు సైడ్ అది చూస్తున్నారు కదా, అటు సైడ్ అంతా బంగ్లాదేశ్ అంట, అది బంగ్లాదేశ్. ఇది బార్డర్, ఆ మధ్యలో కనపడేది రివర్ బార్డర్. వాటర్ వస్తుంది తెచ్చినాం. మన బోట్ ఏడుందో మావాడు మస్తు ఎగ్జైట్ అయినాడు. అబ్బాయి దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బోట్ రైడ్? నో, సెకండ్ వన్, థర్డ్. ఓకే ఓకే ఫైన్. హలో గైస్, హాయ్. Don't throw in the water. నువ్వు బెస్ట్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేయి, నీకు బెస్ట్ అది. నువ్వు కెమెరా తీసుకుంటే అది మిగిలిన వాళ్ళకి రిస్క్ అది. నిన్ను నమ్ముకు. మొన్న భోగిపల్లి ఫోటో అయితే హైలైట్. భోగిపల్లి వస్తుంది కదా రాజ్, వీడికే చిన్నారి లైక్ ఇట్ కనా? నాన్న చూసుకుందా. Two boats stick చిన్నారి You like it again? నేను తీస్తా. నీ ఫోన్ ఇరా బ్రో. I think no. Hey, let him enjoy. అయితే వ్యూ అయితే మస్తు ఉంది, మస్తు ఉంది. ఎందుకంటే అంటే రివర్ చాలా క్లీన్గా ఉంది. ఎంత క్లీన్గా ఉందంటే మీకు చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. ఇది చూడండి ఒకసారి కింద. Nana mosquito. ఓకే ఓకే ఓకే, చల్లగా ఉండాలి ఇప్పుడు, అప్పుడు మజా వస్తుంది. చూసారా ఇంత క్లియర్ ఉన్నాయి వాటర్. లోపల కనపడుతుంది, లోపల పాచి రాళ్ళు అన్నీ కనపడుతుంది. अभी हम यहाँ से पहले इस तरफ जाएगा. इसको पानी देखो तो अच्छे को तो पिज्जा को साला वीडियो एड़ा कितनी बार करा पाए अच्छा नाम से ले लो. आप इसका जैकेट रिमूव करो. That far away. नहीं भाई हम पूरे शर्ट एक सेकंड. They're going away. Then we can do that. లా 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 లా. లావణ్య వీళ్ళని చూసుకుంటే మనం నేచర్ ఏం చేస్తారు బొక్క. హాయ్ హాయ్ హాయ్. హలో. హాయ్ హాయ్. ఆ వాగ్ బాగ్లా ఉన్నాయి కదా స్టోన్స్, వాగ్ బార్డర్. ఏ చేది వాటర్ శిరీష అని పట్టుకో, కొద్దిగా జాగ్రత్త, చేయి పెడుతున్నాడు. మనాలి మనం వెళ్ళినప్పుడు రాఫ్టింగ్ చేయడానికి ధైర్యం చేయాలి. అప్పుడు తాగినా నువ్వు రియల్ చూసు ఎటువంటి అయ్యా చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. అసలు కింద లోపల ఉన్న పాచి కూడా కనపడుతుంది క్లియర్గా. పాచి అంటాం కదా, ఆల్జీ అంటాం కదా, అది ఏంటది పాకూర్ అంటారంట తెలంగాణ సైడ్. అది మన సైడ్ పాచి అంటాం కదా, ఆల్జీ బేసికలీ అది. మనకి ఏడికి పోయినా తిండి మాత్రం ఉండాల్సిందే. చూడండి ఎట్టు తింటారు నాకు ఈకుండా.
అది వెనకాల బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు అంట, అంటే అది కనెక్ట్ చేస్తుందంట. సో మనము ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ యాక్చువల్లీ 2 కిలోమీటర్స్ అంట. సో 2 కిలోమీటర్స్ వెళ్తే బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. तो आप सामने उधर प्लेन एरिया दिख रहा है ना सर जी, हाँ। बांग्लादेशी है। సో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం అక్కడ చూపిస్తాను నేను, అది ఆ అటుపక్క దాటి వెళ్ళకూడదు అటుపక్క దాటి వెళ్ళకూడదు అంటే, ఎందుకంటే అటుపక్క అంతా అది బంగ్లాదేశ్ అండర్లో వస్తుంది అనమాట. కాబట్టి మనం అటుపక్క వెళ్ళడానికి ఉంటుంది. అది చూపిస్తాను వచ్చిన తర్వాత, ఒకసారి చూడండి. आपको स्विमिंग आएगा? हाँ मैडम आता है। ఏం క్వశ్చన్ అడుగుతాను మన రేఖా గారు ఒక ఆసమ్ క్వశ్చన్ అడిగారు. ఆయన బోట్ రోజు చేస్తున్నాడు, ఆయన అడుగుతుంది ఆయనకు స్విమ్మింగ్ వచ్చా అని చెప్పేసి. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉందంట, ఆయన స్కూబా ఇన్స్ట్రక్టర్ అంట. సో అక్కడ మీరు లెఫ్ట్లో చూస్తే అక్కడ మనకి ఆక్సిజన్ సిలిండర్స్ అయినా ఉన్నాయి. సో బేసిక్లీ స్కూబా డైవింగ్ కూడా ఉందంట ఇక్కడ. అది కదా, అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఇది ఇంకా ఈ బార్డర్ మన అటు దాటిలో కూడా, సో వాళ్ళు ఇక్కడ నైట్ అందరూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారంట. ఆబ్వియస్లీ ఉండాలి కదా. వీళ్ళంతా బంగ్లాదేశ్ బ్యాచ్ అనమాట. ओके आए भैया। ये वो पेड़ का जो तामुल है ना, तामुल का ये वही पेड़ है। निकाले वहाँ पे। हाँ, तामुल का पेड़ है। నువ్వు అడిగింది వేరేది, ఆయన చెప్పింది వేరేది. నువ్వు మధ్యలో గమ్ముడు, ఆయన చూడలే, ఆయన పాటికి ఆయన పని చేసుకొని. ఓకే, నువ్వు ఇటు పనికి మళ్ళీ క్వశ్చన్లు అని అడిగినా అనుకో, మధ్యలో పోయి ఏడా గుద్దేస్తాడు, ఇత్తడి అయిపోతుంది మనకు. ఓకే స్వీట్ అండ్ థ్యాంక్ యూ. बांग्लादेश। ఇదంతా దీని సైడ్, ఇటు సైడ్ అంతా బంగ్లాదేశ్ బార్డర్ అంట. ఈ ఫెన్స్ ఉంది కదా, ఈ ఫెన్స్ కట్టుపక్క అంతా బంగ్లాదేశ్ బార్డర్ అంట. ఇంకా తను ఓకే ఓకే నాకు తెలుసు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయింది. అత్త కూడా ఏడున్న అంతే. సో పాయింట్ ఏంటంటే, నిన్న మేము రిసార్ట్లో ఒక బ్యాచ్ వచ్చారు. కొంతమంది మిడిల్ ఏజ్ ఆంటీస్, కొంతమంది యంగ్ ఫీమేల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ టైం డాటర్స్ తో వస్తారంట. దిస్ టైం దే చేంజ్ కోడలతో. ఆ చేంజ్ నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఎందుకంటే మా వాళ్ళ అమ్మ కూతుళ్ళు వెళ్ళడం ఓకే, అత్త కోడళ్ళు కలిసి ట్రిప్కి వచ్చారంటే దట్ ఈస్ సంథింగ్ స్ట్రేంజ్, వెరీ స్ట్రేంజ్. ఈడ ఆపినాం కారు, ఎందుకు తెలుసా? పార్టీ. రేఖ కాదు, మా బుడ్డోడు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏడిపోయినా ఈ పార్టీ కూడా మాత్రం తప్పదబ్బా, పిల్లలతో అబ్బా టార్చర్ అయిపోయిందిరా బాబు వీళ్ళతో. కొద్దిసేపు పార్టీ అంటాడు, కొద్దిసేపు ఆకలి అంటాడు, కొద్దిసేపు నీళ్ళు అంటాడు, కొద్దిసేపు ఏదో అంటాడు, ఎవడికి అర్థం కాదు. ఏరా ఏమి పదనాడు కొంచెం మెల్లగా. నేను ఇప్పుడు మోషన్ కలిపిద్దా నేను అనుకుంటే అంత పాకురుంది, ఏం చేస్తావు? అది రూట్ బ్రిడ్జ్. సో రూట్స్ తో బ్రిడ్జ్ ఫామ్ అయిందన్నమాట.
సో ఫైనలీ వచ్చేసినాం లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇది న్యాచురల్గా ఫామ్ అయిందనమాట. అంటే ఈ రూట్ అనేది ఇట్లా చెట్టు నుంచి ఇలా ఫామ్ అయింది. దాని ఇలా వీళ్ళు బ్రిడ్జ్ లాగా రాళ్ళు కొంచెం వేసి ఏదో చేశారు కానీ, బట్ ఇదైతే మొత్తం ఈ రూట్స్ అన్నీ చూడండి, ఇవి న్యాచురల్గా ట్రీ నుంచి వచ్చినవే మొత్తం. ఇదంతా చూసారా? అంటే కెమెరా జస్టిఫై చేయడం లేదు కానీ ఎంత బాగుందంటే ప్లేస్ చూడండి ఒకసారి. So this is the living root bridge. బాగుంది బా. ఇంతకు ఇటు పక్కన ప్లేసెస్ మాత్రము పేరు పెట్టేదానికి ఏం లేదు బా. టూరిజం కూడా వీళ్ళు మంచిగా అట్లా ప్రతి చోట పైసలు చేసుకుంటారు మంచిగా. అంటే అదే కదా వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అందుకు బట్ అయినా మంచిగా చేసుకుంటారు. అట్లీస్ట్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. మంచిగా మేనేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు, మన వాళ్ళ కాదు. మీరు అనుకోవచ్చు ఇది ఏంద్రా ఎప్పుడు చూసినా మన పైన పడి ఏడుస్తాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అది వాస్తవం కాదు బ్రో, ఒప్పుకోవాల్సిందే. మీరు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. మన సైడ్ పోయి చూడండి, ఎటు పక్కన చూడు పేపర్ కప్పులు, వాటర్ బాటిళ్ళు, నానాకి చెత్త అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఓకే, ప్రతి ఒక్క 20 feetకి ఓకే ఇలాంటివి పెట్టింటారు. చూడండి, చూసారా? ఇలాంటివి ట్రాష్ క్యాన్స్, ఈకో ఫ్రెండ్లీ ట్రాష్ క్యాన్స్ అవి కూడా. అండ్ అవి క్లీన్ అయిపోతుంటాయి ఎప్పటికప్పుడు. ఓ ఈ కట్టెలు కూడా ఉన్నాయా ఇక్కడ? మనకు తెలియదు. కట్టెలు కూడా ఉన్నాయి బా, కట్టెలు కూడా తీసుకెళ్తున్నారు జనాలు. మనకు తెలియదు. ఇందాక ఒక జస్ట్ కాల్ స్లిప్ ఒక ఆయన పైన ఇట్లా అన్న అంతే, అని ముందు పోయి పడ్డాడు. పొద్దున ఒక రీల్ కోసం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోవాలన్నమాట. పరిగెత్తుకుంటూ వచ్చి గుద్దేసింది అన్నట్టే, పోయి ఆ కింద పడ్డా నేను. అదే చెప్తున్నా, నన్ను గుద్దినట్టు అందరినీ గుద్దేవు, కొడతారట్టు పట్టుకొని అని చెప్పి. పద పదరా పద. పద నాన్న పద 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 నాన్న పద. పెట్టేసేసుకొని కిందకి వెళ్ళి మంది తినేసి
అసలు లైట్లు కూడా లేవు. బై ద వే ఇది క్లీనెస్ట్ సిటీ ఇన్ ద ఏషియా అంట. అంటే మనం వచ్చి తినేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మాకు పెద్ద కనపడతలేదు ఇది. బట్ ముఖానికి ఎక్కువ కళ్ళలో పడిందంటే కొడతారు వచ్చి కానపోతుంది. ఏముందిరా స్కై వ్యూ పాయింట్ అని స్కై కనిపిస్తలేదు.